నమస్తే వెల్కమ్ టు వారధి నా పేరు సంధ్య అర్చన ఎల్డర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా ఇవాళ దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడబోతున్నాం ఈ జనరేషన్ లో రిలేషన్స్ కంటే కూడా కెరీర్ డబ్బులు అంటూ అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతున్న వాళ్ళకు పెద్దవాళ్ళు కొంచెం అడ్డమైపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది కొందరిని చూస్తుంటే వాళ్ళని ఇంట్లో కాకుండా ఎక్కడ పెట్టేద్దాం ఎక్కడ అకామిడేట్ చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు పెద్దవాళ్లకు కాస్త ప్రశాంతత కావాలి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక ఆసరా కావాలి ఆ అవసరాలకు అనుగుణంగా ఆత్మీయంగా మా ఇంటికి రండి మేము చూసుకుంటాం అని ముందుకు వస్తున్నారు అర్చన ఎల్డర్ కేర్ సెంటర్ వాళ్ళు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బుద్దం భోజారెడ్డి గారు అర్చన ఎల్డర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అసలు ఈ అర్చన ఎల్డర్ కేర్ సెంటర్ ఏంటి స్పెషాలిటీ ఏంటి వీటన్నింటి గురించి డీటెయిల్గా మాట్లాడాలి అంటే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016 మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు ఆ నెంబర్ 8006036036 భోజారెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి అర్చన ఎల్డర్ కేర్ ఓకే వృద్ధాశ్రమం అని కాకుండా ఎల్డర్ కేర్ పేరైతే చాలా బాగుంది ఏంటి దీని స్పెషాలిటీ ఇప్పటికీ చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు చాలా ఉన్నాయి ఈ అర్చన స్పెషాలిటీ ఏంటి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవాలు వాళ్ళని ఈ బిజీ లైఫ్గా అడ్డం పెట్టుకొని మన లైఫ్ మా లైఫ్ మేము చూసుకోవద్దనే ఉద్దేశంతో పిల్లలు వేరే వేరే దేశాలకు వెళ్ళిపోవడము తర్వాత ఇక్కడ కూడా ఉన్న దాంట్లో వేరే వేరే కంపెనీలలో కానీ ప్రాజెక్టుల విషయంలో బిజీ అయిపోయి తల్లిదండ్రులను పక్కన పెట్టేసిన రోజులు వచ్చినాయి అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు బిజీ లైఫ్ అలాంటిది ఎస్ అంత బిజీ లైఫ్లో ఏమైందంటే ఇప్పుడున్న ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒకటి చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన పిల్లలు వీళ్ళు ముసలితనానికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ సమయంకి మేము చాలా ప్రాజెక్టులు చూసాము దాంట్లో వీళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అర్చన ఎల్డర్ కేర్స్ ఇప్పుడు రాత్రి పగళ్ళు కష్టపడి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎట్లా వచ్చింది మీకు ఇన్స్పిరేషన్ అర్చన ఎల్డర్ కేర్ సెంటర్ పెట్టాలి అని ఇంతకుముందు మీరు ఏమైనా ఇలాంటివి పెట్టి ఉన్నారా లేదండి ఇదే ఫస్ట్ టైం ఓకే అంటే చాలా మంది రకరకాల బిజినెస్ల వైపు వెళ్ళాలి అనుకుంటారు అవునండి ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ అని చెప్పొచ్చు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మీ మీదకే వచ్చేస్తుంది సో చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాలి ఎందుకు మీకు వృద్ధాశ్రమం పెట్టాలి అనిపించింది సారీ ఎల్డర్ కేర్ సెంటర్ పెట్టాలనిపించింది ఒకటండి మేము సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఇట్లా డ్రైవరు అండ్ పని వాళ్ళు ఆ ఓనర్స్ని చంపేసి నగలు అన్నీ ఎత్తుకుపోయారని ఆ తర్వాత సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ 10-12 రోజుల తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చేసరికి మాకు ఆలోచన వచ్చింది అంటే ఇంత డబ్బున్నా కూడా వాళ్ళకి ₹1,00,000 2 లక్షలు ఇచ్చినా కూడా సెక్యూరిటీ లేకుండేది పిల్లలేమో బయట ఉన్నారు పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు పేరెంట్స్ డబ్బులు అడిగితే 1,00,000 అడిగితే 10 లక్షలు ఇచ్చే పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళని సెక్యూర్గా చూసే వాళ్ళు కరువు అయిపోయారు మనం దీన్ని లగ్జరీగా ఎందుకు చేయకూడదు అన్ని చోట్ల పోతేనే అందరూ లగ్జరీకి అలవాటు పడ్డ ఈ రోజుల్లో వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఉంచలేరు కదా ఇప్పుడు వేరే మేము చూసాము దీనికి ముందు స్టడీ చేసాము ఈ ఎల్డర్ కేర్స్ని ఈ వృద్ధాశ్రమాలను చాలా తిరిగాము అన్ని మామూలు హాస్టల్స్ మాదిరి ఉన్నాయి ఒక రూమ్లో 4-5 ఉండే హాస్టల్ ఏదో తీసుకెళ్ళి మామూలుగా ఉడతా భక్తిగా ఉన్నట్టున్నాయి అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు బట్ డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్ ఎవరైతే డబ్బు పెడతామో మాకు సర్వీస్ కావాలంటే లేదు ఎక్కడ కూడా 5 స్టార్ హోటల్లో కూడా వెళ్ళి ఉందామన్న ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా కావాలి కదా అప్పుడే దానికి నాకు ఆలోచన రావడం జరిగింది మాకు ల్యాండ్ ఉంది కాబట్టి 30 acres ల్యాండ్ ఉంది ఓన్ ల్యాండ్ కాబట్టి దాంట్లో పెడితే ఇలా ఉంటుందని ఎక్కడండి ఇప్పుడు ఇది ముదోల్ కాన్స్టిట్యున్సీ నిర్మల్ డిస్ట్రిక్ట్ ముదోల్ కాన్స్టిట్యున్సీ కుబీర్ మండల్ వస్తుంది దానిలో చాతా విలేజ్ ఉంది చాతా విలేజ్కి ఆనుకొని మా ల్యాండ్ ఉంది దాంట్లోనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం 1.5 year దీనికి ప్రాజెక్ట్ తయారు చేసి స్టార్ట్ చేయడం జరిగిందండి ఓకే మరి ఎందుకు అంత దూరం సెలెక్ట్ చేసుకున్నారు ఇంత పెద్ద మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో మీరు స్టార్ట్ చేశారు సో కొంచెం హైదరాబాద్ చుట్టుపక్కల అట్లీస్ట్ ఒక 100 కిలోమీటర్ల అవతల ఉంటే మంచిగా ఉండేమో మీరు అడిగింది వాస్తవమే అయితే హైదరాబాద్లో ఏముందంటే ఎక్కడైనా ఒక 10 ఎకరాల ల్యాండ్ తీసుకొని చేద్దామంటే ఆ 11వ ఎకరం ల్యాండ్ మనది కాదు కదా అలాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టచ్చు నాయిస్ రావచ్చు వీళ్ళకి వృద్ధాశ్రమం అంటే సరే ఇలా పెద్దలు ఉండేదానికి ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి ప్రశాంతమైన వాతావరణం అంటే ఇక్కడ తీసుకురావడం కష్టం అక్కడ వెళ్తే అనుకోండి 30 ఎకరాలంటే ఇంకా 10 ఎకరాలు పక్కన తీసుకొని చేయొచ్చు అక్కడ ఎలాంటి నాయిస్ అంటూ ఉండదు దాంట్లో సౌండ్ చాలా మంది అట్లా
ప్రైవసీగా సిటీకి దూరంగా ఇష్టపడతారు. ఒకే ఒక్క సమస్య, ఒకే ఒక కంప్లైంట్ అట్లాంటి ప్లేసెస్ నుంచి వచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ట్రాన్స్పోర్ట్, సెకండ్ హాస్పిటల్. ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు, హైదరాబాద్ అనుకో ఇక్కడ దొక్కితే అక్కడ దిగుతాము, ఒక 1 hour లో వెళ్ళిపోవచ్చు అన్న ఇది ఉంటుంది. దీన్ని దృష్టిలో దూరం అనేసరికి కొంచెం వెనుకకైతారేమో. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసామంటే లోపల ఏదైతే ప్రాజెక్ట్ ఉందో 30 ఎకరాల్లో దాంట్లో ఆయుర్వేదిక్ అండ్ అలోపతి అండ్ దీని హోమియోపతి ఈ 3 రకాల క్లినిక్లు పెడతా ఉన్నాము. అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ని అపాయింట్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఎలాంటి సర్వీస్ ఉన్నా మోర్ దెన్ వీ కెన్ డూ. అక్కడ ఆ డాక్టర్స్తో పాటు ఇక్కడ ప్రొఫెషనల్ అక్కడే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తున్నాము. ఇది మంత్లీ వైజ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. అండ్ అంతేకాకుండా మెడికల్ మీరు అన్నట్టు అంబులెన్సెస్ సపరేట్గా తయారు చేపిస్తాము. 22 సీటర్ పెద్ద వెహికల్ తీసుకొని దాంట్లో లైక్ ఐసీయూతో పాటు అన్నీ ఉంటాయండి. అంత ఈ రోజులకు అనుగుణంగా వాళ్ళకి ఇప్పుడు ఈ బిజీ లైఫ్కి అయిపోయింది. హాస్పిటల్ వెళ్ళాలంటే అన్ని సౌకర్యాలు ఉండేటటువంటి అంబులెన్స్ని కూడా మేము తయారు చేపిస్తున్నాం ఎక్విప్మెంట్తో పాటు. దానికి అంత టెక్నాలజీతో తయారు చేపిస్తూ ఉన్నాము. అండ్ అక్కడి నుంచి దగ్గర హాస్పిటల్ అంటే నిర్మల్ 30 కిలోమీటర్లు అండి, 30 minutesలో వెళ్ళిపోతుంది. ట్రాఫిక్ అంటూ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ అనుకుంటే ఇక్కడ ట్రాఫిక్లు ఇరుకపోయి గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు, గ్యారంటీ లేదు. బట్ మా దగ్గర గ్యారంటీ ఉంది, 30 నిమిషాలలో తీసుకెళ్ళిపోతాం. నిజామాబాద్ ఉంది పక్కనే, 60 కిలోమీటర్లు ఉంది. ఈ రోజుల్లో రోడ్లన్నీ చాలా బాగా అయినాయి, అన్ని డబల్ లేన్ రోడ్లు అయినాయి. 60 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ 45 నిమిషాలలో రీచ్ అయిపోతారు అక్కడికి. ఆ ఫెసిలిటీ అక్కడ ఉంది. దీనితో పాటు ప్రొఫెషనల్ డాక్టర్స్ని అక్కడే పెడతా ఉన్నాం. అండ్ ఇంకా బెటర్ అంటే మేము ఓన్గా హెలిప్యాడ్ కడతా ఉన్నాం అక్కడ 3 ఎకరాల్లో. హెలిప్యాడ్ మా ఓన్ హెలిప్యాడ్లో అండి. అంత ఎమర్జెన్సీ వీ కెన్ మూవ్ ఇట్ బై హెలికాప్టర్ అండి. ఆ ఫెసిలిటీ పెడుతున్నాం. ఎక్కడ లేదు ఇలాంటి, చాలా పెద్ద ఎత్తునుంది, మామూలుగా లేదనమాట. అవునండి, అంత పెద్ద అంటే ఒకటంటే ఇప్పుడు డబ్బులు వాళ్ళు రాత్రి పగలు కష్టపడి ఇన్ని సంవత్సరాలలో కష్టపడే డబ్బులు అది ఏం చేసుకుంటారండి? పోయేటప్పుడు తీసుకోపోయే ఆప్షన్ లేనే లేదు. సైల్ ఇంపాసిబుల్. అందుకంటే నేను చెప్పేది ఏంటంటే మీ గురించి మీరు కూడా ఆలోచించండి. మీ ఫ్యామిలీస్ కానీ పిల్లలు ఎంతైతే 60 సంవత్సరాల వరకు చేశారో ఆ 60 సంవత్సరాల తర్వాత యూ హ్యావ్ ద లైఫ్, పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది కదా. ఒక రాజుల కాలం తీసుకోండి, పాతకాలం తీసుకుంటే 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వానప్రస్థానికి వెళ్ళిపోయారు ఫ్యామిలీలను వదిలిపెట్టేసి. ఇప్పుడు కూడా మీరు 60 సంవత్సరాల తర్వాత మీరు రిటైర్డ్ అయ్యి మీ సొంత పర్సనల్ మీ లైఫ్ని మీరు చూసుకోండి అని నా ఉద్దేశం. అది అంటే ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఎలాంటి ఇది ఉండాలి? అంటే ఏజ్ లిమిట్ ఉంటుందా? ఏ ఏజ్ తర్వాత జాయిన్ అవ్వాలి? హెల్త్ ఇష్యూస్, హెల్త్ ట్రాక్ రికార్డ్ చూస్తారా? కొంతమంది సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి 24 hours నర్స్ అవసరం ఉంటుంది. ఫస్ట్ మంచి కేర్ కావాలనుకుంటారు. తప్పకుండా అండి, మా దగ్గర 40 మంది నర్సుల్ని అపాయింట్ చేస్తూ ఉన్నాము. అండ్ అంతేకాకుండా కేర్ టేకర్, ప్రతి రూమ్లో 2 ఉంటారండి. ఇద్దరిని పెడతా ఉన్నాం. ఇద్దరికి కేర్ టేకర్ ఉంటారు, 2 కేర్ టేకర్స్ ఉంటారు. 10 hours డ్యూటీ ఒక్కొక్కరికి. అంటే వాళ్ళని చూసుకోవడానికి ఇంకేం పని లేదు. మళ్ళీ అంతేకాకుండా ఈ టైంకి మెడిసిన్స్ వేసుకోవాలన్నది వాళ్ళకి అలారం. ఇద్దరు ఉంటారు, 2 కేర్ టేకర్స్ ఉంటారా? 2 కేర్ టేకర్ అంటే 10 hours డ్యూటీ, 24 hours ఉంటుంది కదా. 24 గంటలలో ఒక అబ్బాయి ఒక అతను 10 hours ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ 10 hours 20 hours 4 hours ఇద్దరిని చూసుకుంటాడు. ఇద్దరికి 2 ఉంటారు అన్నట్టు. ఆ ఒకతను ఇట్లా డ్యూటీ మారుతూ ఉంటారు కదా, అదొకటి. తర్వాత ఏమైనా సరే ఇప్పుడు మెడికల్, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందండి. మేము వాళ్ళకి ఒక డివైజ్ ఇస్తూ ఉన్నాము. ఆ డివైజ్ వచ్చేసి రింగ్ ఇస్తూ ఉన్నాం డివైజ్. అది వచ్చేసి బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఎవ్రీథింగ్ మానిటర్. ఇట్స్ 24 hours మానిటరింగ్ ఉంటుంది. అది మా అడ్మినిస్ట్రేషన్ రూమ్కి లింక్ పెడతా ఉన్నాం. ప్రతి రూమ్లో వైఫై అండ్ టీవీ ఉంటుంది. వాష్రూమ్లు కూడా ఇంపార్టెంట్ ఏంటంటే వాష్రూమ్లు వేరు ఎవరి వాళ్ళకి వాష్రూమ్స్. ఒక రూమ్లో 2 మనుషులు ఉంటే ఇద్దరికి 2 బాత్రూమ్స్, ఒకరిదొకరు వాడడానికి లేదు. ఆ బాత్రూమ్స్ కూడా పెద్దవి, అండ్ చిన్నపాటి బెడ్రూమ్ సైజ్ అంతా ఉంటాయి బాత్రూమ్స్ కూడా. వాళ్ళకి హైడ్రాలిక్ సిస్టమ్ మొత్తం అయిపోయిందా? అవుతుందండి. ఈ దసరాకి ఓపెనింగ్, 2 Octoberకి ఓపెనింగ్ అండి. ఇప్పుడు మేము కట్టే కన్స్ట్రక్షన్ ఎలా ఉందంటే సిమెంట్ కాంక్రీట్తో కాదండి, ఈసారి లేటెస్ట్ మోడల్తో కడుతున్నాం. ఇటాలియన్ మోడల్ అని డైరెక్ట్ మాడ్యూల్స్ తీసుకొచ్చి ఫిక్స్ చేయడమే ఇళ్ళల్లో. పైన రూఫింగ్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ చేపిస్తూ ఉన్నాం. పైన వుడ్ వస్తుంది దానికి మ్యాక్సిమం ఒక 45 daysలో మొత్తం కంప్లీట్ అవుతున్నాయండి. మాకు రోడ్లకి ఎక్కువ టైం పట్టింది. రోడ్లు చాలా పెద్ద విశాలమైన రోడ్లు. వాటికి చెరువు కూడా 4.5 ఎకరాల చెరువు తవ్వుతూ ఉన్నాము. ఆల్మోస్ట్ 90% చెరువు కూడా అయిపోయింది. ఇప్పుడు ప్లాంటేషన్ జరుగుతుంది, చెట్లు పెడతా ఉన్నాం. 40% ఆల్రెడీ పెట్టేశారు ఇప్పటికే.
అండ్ బ్యాలెన్స్ ఇంకా 60% మేబీ జూలై 31 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నాం. 31 లోపు ఇవన్నీ అయిపోవాలా. ఈవెన్ బ్యాలెన్స్ చెరువు అయిపోతుంది అండ్ చెట్లు పెట్టడం. ఇట్లా ఇంత పెద్ద ఎత్తున చేయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఏదైనా ఫారెన్ కంట్రీలో చూసి వచ్చారా? నాకు తెలిసి ఇలాంటివి నేను ఎప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను నేను. అవునండి, ఇక్కడ ఒకటండి, ఎక్కడైనా చూసారా ఇలాంటివి రన్ అవుతున్నాయి ఆల్రెడీ? ఎక్కడ లేదండి, వేరే కంట్రీలో కానీ ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. అంటే నేను చాలా కంట్రీస్ తిరిగాను, ప్రాక్టికల్గా ఇవన్నీ చూశాను. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏమైందంటే ప్రతి ఇంట్లో ఇంటింటి రామాయణం అన్నట్టు ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ ఏంటంటే పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలనే 1 year 6 months సంథింగ్ ఏదో జరిగిన టైం కాగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం వేరే ఉందాము, పేరెంట్స్ వేరే ఉంచుదామని. ఇక్కడ సమాజం అట్లా తయారైంది, ఎవరినో ఉద్దేశించింది కాదు, తప్పు పట్టలేదు. లైఫ్ స్టైల్ అలా మారేసరికి పిల్లలు వేరే ఉంటున్నారు, పేరెంట్స్ వేరే ఉంటున్నారు. వీళ్ళకి టైంకు తిన్నామని అడగడానికి కూడా టైం ఎవరికి దొరకదు, పక్కింటి వాళ్ళు కూడా మాట్లాడట్లేదు, ఆయన మందులు వేసే వాళ్ళు లేరు, వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నా ఉపయోగం లేదు. సమస్య ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఉన్నారనుకోండి, కష్టమో నష్టమో వాళ్ళు ఇద్దరు పడతారు, ఉన్నదో లేదో తింటారు గడుపుతారు. బట్ ఒకరుండి ఒకరు లేరనుకోండి, వాళ్ళకి మీలాంటి వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. తప్పకుండా అండి, మనిషికి మనిషి తోడు కదండి. మీరు ఎంత డబ్బున్నా మనిషి లేని మాట్లాడే వాళ్ళు లేరనుకోండి, ఎంత డబ్బున్న ఉపయోగం ఏంది? ఇప్పుడు ఆకలి అయిందా టైంకి అన్నం పెట్టే వాళ్ళు ఉండాలి, మాత్రలు వేసే వాళ్ళు ఉండాలి, కేర్ తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. మన ఇంటి సొంత మనుషులు అంటే ఉండట్లేదండి. సొంత మనుషులు మా జీవితం మేము చూసుకోవాలి కదా, పర్సనల్ లైఫ్ అని చెప్పేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే విదేశాలకు వెళ్ళిపోవడము, లేకుంటే పల్లెటూరు నుంచి పట్టణం రావడము, ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ముసలి వాళ్ళు ఎవరైతే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకునే నాతుడే లేకుండా అయ్యారు. అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే మనమే ఒకటి సంస్థను స్టార్ట్ చేసి మనం ఎందుకు కేర్ తీసుకోకూడదు, వాళ్ళు డబ్బు పెట్టడానికి రెడీగా ఉన్నారు, ఎంత డబ్బైనా వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు సర్వీస్ ఇచ్చేవాళ్ళు కావాలి కదా. అందుకే మనమే ఎందుకు సర్వీస్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో మేము దీనికి 1.5 year అయింది ఈ ప్రాజెక్ట్ తయారు చేసి. 1.5 year నుంచి దీని మీద వర్కౌట్ చేసాం. ఇది మంచి రిజల్ట్ వచ్చింది. మేము మొన్న బుకింగ్ ఓపెన్ చేసాం, ఒకటే రోజు 50 రూములు బుకింగ్ అయినాయి, మొత్తం 100 రూములు. దీనిలో మొత్తం 3 క్లస్టర్లు అండి. గంగా ఇట్స్ ప్రీమియం క్లస్టర్, అది 8 రూములు ఉంటాయి. దాంట్లో 1 lakh rupees ఎవ్రీ మంత్, 1 lakh rupees పర్ పర్సన్ అది. అండ్ సెకండ్ క్లస్టర్ వచ్చేసి యమునా, దాంట్లో 35 రూములు ఉంటాయి. దాంట్లో వచ్చేసి దాంట్లో కూడా సేమ్ 75,000 ఉంటుంది మంత్లీ. అది లేక్ వ్యూ రూమ్స్ అన్నట్టు, ఇది యమునా అనేది. ఇంకోటి వచ్చి గోదావరి, ఈ క్లస్టర్ వచ్చేసి 65 రూమ్స్ ఉంటాయి దీంట్లో. ఇది పార్క్ వ్యూ రూమ్స్ ఉంటాయి దాంట్లో. అన్ని రూమ్స్ కూడా ఇంట్లో ఇట్స్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ అయింది. అన్ని పచ్చని వాతావరణము, ప్రశాంతమైన వాతావరణము. దాంట్లో ఎవ్రీ మంత్ రకరకాల ప్రవచనాలు కానీ, ప్రతి పండుగని కూడా ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం అందరూ ఒక దగ్గర ఉండి పండుగలు ఎంత గ్రాండ్గా జరిపేవారు, 20-30 సంవత్సరాలు అంతే గ్రాండ్గా అక్కడ పండుగలు కూడా నిర్వహించబడతాయి. అంత కేర్ తీసుకుంటాం. దాదాపు ఒక 15 రకాల పండ్ల తోటలు కూడా పెట్టాం దాంట్లో ఆల్రెడీ. అన్నీ వాళ్ళ గురించి పెడతా ఉన్నాం దాంట్లో. రోడ్లు విశాలమైన 40 feet రోడ్స్ అండి. రోడ్లకు ఇరువైపులా చెట్లు ఉంటాయి, వాళ్ళ వాకింగ్ చేసుకోవడానికి ఒక ఊరులాగా అంటే. ఇట్స్ ద లేటెస్ట్ విలేజ్. అంటే రచ్చబండలు లాంటివి కూడా తయారు చేస్తున్నాం, ఎక్కడంటే అక్కడ కూర్చొని పలకరించుకోవడానికి. దీనిలో ఫ్లోర్స్ అంటూ ఉండవు, అన్ని ఇండివిజువల్ ఇన్లే, అదొక ప్లస్ పాయింట్. ఇంటికి వెళ్ళి బయటకు రాను, అన్ని ఇండివిజువల్ ఇన్లే. అన్ని ఇండివిజువల్ మొత్తం 108 ఇండ్లు, 108 ఇండ్లు ఒక క్లస్టర్. ఇప్పుడు గోదావరి క్లస్టర్, ఆ క్లస్టర్లో ఏ సెక్షన్లో 10 రూములు ఉంటాయి, మళ్ళీ గోదావరిలో బి సెక్షన్లో 10 రూములు ఉంటాయి. ఆ 10 రూములు ఇట్లా ఎదురుబాదురుగా ఉంటాయి అన్నట్టు. ఒక ఇల్లు మొక్క మట్టు ఉంటే ఒకటి రివర్స్లో ఉంటాయి. దాంట్లో బయటకు వెళ్ళగానే పచ్చమైన వాతావరణము, పార్కులు, చెరువు, 4.5 ఎకరాల చెరువు దాంట్లో, అంత బ్యూటిఫుల్ అండి. ఇది ఒకటి మనం సినిమాలో చెప్తాను, కొత్త బంగారు లోకం, అలాంటిది ఇదండి. అందులో ఎలాంటి అనుమానం లేదు, అంత రిచ్గా ఉంటుంది. మేము ఏదైతే మీకు చెప్తా ఉన్నామో ఇస్ ద మోర్ దెన్ దట్. దాంట్లో అంత బాగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలన్న ఉద్దేశంతో ఇంత మంచి ప్రాజెక్ట్ని తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీస్ ఏంటంటే, ఇప్పుడు ఎవరు జాయిన్ అవ్వాలంటే వాళ్ళు తీసుకుంటారు? ఒకటండి, వాళ్ళు హెల్తీగా ఉండాలి. బెడ్ రెస్ట్ వాళ్ళని తీసుకోవట్లేదు. వాళ్ళు 70-80 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, 90 ఉన్నా పర్వాలేదు, దే హ్యావ్ టు యాక్టివ్గా ఉండాలి మా దగ్గర. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత అది కామన్ అండి, ఆరోగ్య సమస్యలు అందరికి వస్తాయి, అప్పుడు అది కంటిన్యూ కావచ్చు. బట్ జాయినింగ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. బెడ్ రెస్ట్ వాళ్ళని తీసుకోవట్లేదు. ఒకటి ఏ ఏజ్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు అండి ఒకటి. రెండవది, దీనికి బుకింగ్ అడ్వాన్స్ 5 lakhs తీసుకుంటున్నాము.
బుకింగ్ అడ్వాన్స్. దీంట్లో ఆ 1 lakh ఏమో నాన్ రిఫండబుల్. అది దీనికి ఆ డివైస్ ఏదైతే ఇస్తున్నామో వాళ్ళతో పాటు ఇచ్చేస్తాం. వెళ్ళేటప్పుడు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్ని సంబంధించిన రికార్డ్ తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అండ్ 4 lakhs వచ్చేసి హాస్పిటల్స్లో ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయితే వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ కింద హాస్పిటల్లో పెట్టాలి కదా డబ్బులు. వాళ్ళు ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కొందరు 2 లక్షలు అడగచ్చు, కొందరు 5 లక్షలు అడగచ్చు. అందుకని చెప్పేసి ఈ 4 lakhs సెక్యూరిటీ డిపాజిట్ కింద పెడతా ఉన్నాం దీంట్లో. ఓకే, సో 65 నుంచి స్టార్ట్ అవుతుందా మంత్లీ పేమెంట్? మంత్లీ పేమెంట్ 50,000 పర్ పర్సన్. ఓకే, 50, 65, 50,000, 75,000, 1 lakh అండి. 50,000, 70,000, 1 lakh. గోదావరి క్లస్టర్ బేసిక్ స్టాండర్డ్ వన్ ఈజ్ 50,000 అండ్ నెక్స్ట్ కేటగిరీ ఈజ్ ద యమునా, దట్ ఈస్ 75,000 అండ్ ప్రీమియం కేటగిరీ ఈజ్ ద గంగా, ఇట్స్ 1 lakh పర్ పర్సన్. అకామిడేట్ వీఆర్ గివింగ్ అకామిడేట్ 2 persons. ఓకే, సో ఇప్పుడు మీరు 50 బుకింగ్స్ అయ్యాయి అన్నారు కదా, ఎక్కువ బుకింగ్స్ దేనికి వచ్చినాయి? ఎక్కువ శాతం వీళ్ళు రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఉన్నారు కదండి, వాళ్ళే ఎక్కువ వచ్చినాయి. తర్వాత భార్య భర్తలే అంటే వాళ్ళని 50, 75 అందులో దేనికి ఎక్కువ? గోదావరికి ఎక్కువ వచ్చినాయి. ఓకే, యమునాకి ఆల్రెడీ గంగాలో 2 బుకింగ్ అయిపోయినాయి. అది గంగా ఈజ్ అ ప్రీమియం కేటగిరీ. ఆ గంగా వైపు ఎవరైతే ఉన్నారో 8 rooms ఉంటాయి, దాని వైపు ఎవరిని పోనీయరు. ఇట్స్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అండ్ వాళ్ళు ఇటు రావచ్చు కానీ వీళ్ళు వేరే వాళ్ళని అటు అలౌడ్ లేదు దాంట్లో. ఈ మన దీంట్లో 12 rooms బుకింగ్ అయినాయి దీంట్లో, ఇది యమునాలో. గోదావరి దాంట్లో చాలా అయినాయి, గోదావరిలో ఎక్కువైనాయి. దాంట్లో ఆల్మోస్ట్ 51 rooms బుకింగ్ అయినాయి మొత్తం. 108లో 51 rooms బుకింగ్ అయినాయి. ఓకే, సో ఫుడ్ హ్యాబిట్స్ మరి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా రావచ్చు కదా, అన్ని ప్రాంతాల వాళ్ళు, తెలంగాణ నుంచి, వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తారా? జర్మనీ నుంచి కూడా బుకింగ్ వచ్చింది ఒక కపుల్ మాకు. తెలుగు వాళ్ళు కాదు వాళ్ళు జర్మనీ నుంచి బుకింగ్ వచ్చింది. వాళ్ళ భార్య భర్తలు బుకింగ్ అయిపోయింది, పేమెంట్ కూడా చేశారు మాకు, అడ్వాన్స్ పేమెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది కదా, అందరికి ఒక దగ్గర వాళ్ళకి సపరేట్ కుక్ ఉంటారా ఎవరికి వాళ్ళండి? ఇప్పుడు జనరల్ గా 5 star హోటళ్లలో పనిచేసే ప్రొఫెషనల్ కుక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. దే ఆర్ కంప్లీట్ ప్రొఫెషనల్స్. మామూలుగా బఫే ఉంటుంది, 10 రకాలు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లో కూడా 10 varieties చేస్తారు. ఏది నచ్చుతో అది తినొచ్చు వాళ్ళు. అండ్ వెజిటేరియన్ లో కూడా more than 10 varieties ఉంటాయి. ఫుడ్ లో ఎలాంటి పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కొంచెం హెల్తీ డైట్, ఎక్కువ తింటారు, అసలు వద్దంటారు డాక్టర్స్ వాళ్ళకి. అవన్నీ ఎట్లా మీరు మేనేజ్ చేసుకుంటారు? మానసిక ఒత్తిడి వల్లనే ఈ రోగాలు బీపీ షుగర్ వస్తుంటాయండి. మా దగ్గర చేరిన ఒక 3 నెలల్లో బీపీ షుగర్ టాబ్లెట్లు మానేస్తారు వాళ్ళు. ఎందుకంటే అంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, వాళ్ళని కేర్ తీసుకోవడము, ప్రతి ఒక్క రోగానికి ఏదైతే మాత్రలే కాదండి, సరైనటువంటి ఫుడ్ తీసుకుంటే తగ్గిపోతుంది. ట్రూ. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి, పసుపు తీసుకున్నాం, యాంటీబయాటిక్, ఆకుకూరలు తీసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి మన దాంట్లో ఉన్న డిసీజ్ తగ్గిపోతుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు యోగా గురువులను కూడా అపాయింట్ చేస్తున్నాము దాంట్లోనే. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వీళ్ళని. వీళ్ళు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే 100 times ఎక్కువ కేర్ తీసుకుంటాం ఆ ఫుడ్ విషయంలో. హైజెనిక్ ఫుడ్ ఇస్తాం. ఓకే. సో కొంతమంది ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా, పెద్దవాళ్ళు ముఖ్యంగా, ఎందుకులే అంతంత డబ్బులు, ఇప్పుడు పిల్లలు పెట్టడానికి ఇప్పుడు ఎన్ఆర్ఐసే ఉన్నారనుకోండి, ఎందుకు మేము ఇక్కడ సంపాదిస్తున్నాం కదా, మేము ఇస్తాము, నువ్వు వెళ్ళు అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మరి అంత అమౌంట్ అంటే అనేది కూడా కొంచెం ఒప్పుకుంటారండి. ఒకటే రోజులో 50 rooms బుకింగ్ అయినాయి. ఇంకా 50 rooms మేము ఆపాము. ఎందుకంటే బయట వాళ్ళని కూడా తీసుకుంటే మాకు కూడా ఒక పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. అందరినీ ఒకటి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం కంటే 4 ఏరియాలను తీసుకుంటే 4 ఏరియాల్లో మా పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి కదా మాకు, మా గురించి గొప్పగా చెప్పుకుంటారు అన్న ఉద్దేశంతో ఆపాము. మండే రేపటి నుంచి మళ్ళీ 50 రూమ్ల బుకింగ్ రేపటి నుంచి ఓపెన్ చేస్తాము. ఆల్మోస్ట్ సండే లోపు బుకింగ్ అయిపోతాయండి. అంటే డబ్బులు కడుతూ ఉంటారు, బట్ వాళ్ళని కూడా మేము చూసుకోవాలి కదా, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా అది మేము వెరిఫై చేసుకొని అంతా. భార్య భర్తల బుకింగ్స్ ఎక్కువ వస్తున్నాయండి. భార్య భర్తల బుకింగ్స్, రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలా వచ్చినాయి బుకింగ్. వాళ్ళకి కూడా చాలా వచ్చినాయి. బెంగళూరు నుంచి వచ్చినాయి ఒక 4 బుకింగ్స్, చెన్నై ఉన్నాయి, నాగ్పూర్ నుంచి వచ్చినాయి ఉన్నాయి. దాంట్లో మీరు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేసాము, సోషల్ మీడియాలో చేసాం. సోషల్ మీడియా చేయడం వల్లనే మా బుకింగ్ డేట్ నుంచి 24 hours 50 రూమ్లు బుకింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు TV9 వచ్చారు, ఇంకా అన్నీ అయిపోతాయి. TV9 అంటే ఆల్మోస్ట్ అయిపోతుంది నాకు తెలిసి ఈ శుక్రవారం లోపే అయిపోతాయి అనిపిస్తుంది. 50% ఉన్నాయి కదా, ఖచ్చితంగా అయిపోతాయండి. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎంత లగ్జరీ లైఫ్ ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా కూడా ఇది ఇల్లు కాదన్న ఫీలింగ్ ఉంటుందేమో అని కూడా అనిపించింది. మంచిదండి. నాకు తెలిసి అదే వాళ్ళ ఇల్లు, వాళ్ళు పొమ్మన్న పోరండి, అంత మంచి సర్వీస్ ఇస్తాం మేము.
అంత బ్యూటిఫుల్ ఉంటుండే. ఒకసారి లోపల ఎంటర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళరండి. వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నాము. దాంట్లో 40 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటాం. మొత్తం 30 ఎకరాలు కూడా 12 ఫీట్ల హైట్తో కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నాం. ఆల్మోస్ట్ 50% అయిపోయింది. అది కూడా ఆగస్ట్ 15 లోపు అయిపోతుంది. అది దాంతో అంత ఖర్చు పెట్టి కడుతుంది. దాదాపు 3,75,000 ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ కాంపౌండ్ వాళ్ళకి. అంత ఖర్చు పెట్టి కడతా ఉన్నాం సెక్యూరిటీ పరంగా వాళ్ళకి. దాంట్లో ఆ సెక్యూరిటీ లేకుండా మళ్ళీ సీసీ కెమెరా 236 సీసీ కెమెరాలు వస్తున్నాయి. ప్రతి అంగుళం కూడా కవర్ అయిపోతుంది. ఎక్కడ ఏం జరుగుతుంది కూడా దాంట్లో కవర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని వస్తున్నప్పటికీ మేము వాళ్ళకంటే ఎక్కువ జాగ్రత్త చూసుకోవాలి. ఓకే. సో ఇదంతా కూడా ఓన్లీ ఫర్ ఎలైట్ పీపుల్ అనిపిస్తుంది. మరి కొంచెం వేరే వాళ్ళకి కూడా వాళ్ళ స్థాయికి కూడా ఇంకేదన్నా ఇప్పుడు గంగా యమున లాగా ఇంకా కృష్ణా గోదావరి ఇంకేమైనా పెంచవచ్చు కదా? అది పాసిబిలిటీ లేదండి. మేము ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం ఇంతమందికి సర్వీస్ ఇవ్వాలని. ఎప్పుడైతే మనుషులు పెరుగుతా ఉంటే సర్వీస్లో ఇబ్బంది పడతాం కదా, క్వాలిటీ పోతుంది. ఇప్పుడు మా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఇంతమంది ఉండాలి, ఇంత సర్వీస్ ఇవ్వాలని మా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. మేము ఏదో డబ్బులు సంపాదించడమే ఉద్దేశం కాదండి. మేము పెద్దవాళ్ళకి సర్వీస్ ఇస్తే మాకు కొంచెం పుణ్యం వస్తుంది. డబ్బులు ఎట్లాగో డబ్బులు వస్తాయి, ఏ బిజినెస్ చేసినా డబ్బులు వస్తున్నాయి. మాకు పుణ్యం కూడా రావాలి కన్నా ఉద్దేశంతో 2 పెద్దవాళ్ళ ఆశీర్వాదం గొప్ప. దానికి మించింది ఏముంటుంది చెప్పండి. అక్కడ మాకు ఆశీర్వాదం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. 2 రకాల మాకు బెనిఫిట్ అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ని ఎన్నుకున్నాం దీంట్లో. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత ఏదన్నా నచ్చలేదు అనుకోండి, పిల్లలకే నచ్చలేదు, తల్లిదండ్రులకే నచ్చలేదు, పోనీ పక్క రూమ్ వాళ్ళతో పడలేదు, ఏదో ఒకటి రూమ్మేట్తోనే పడలేదు అనుకోండి, అలాంటి ఇష్యూస్ కూడా మీరు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. తప్పకుండా అండి. కీడించి మేలంచాలని పెద్దలు చెప్తా ఉంటారు. తప్పకుండా అన్ని చూసుకుని అడిగేస్తారు. ఒకవేళ వాళ్ళకి రూమ్మేట్ నచ్చకపోతే వీ హ్యావ్ ద ఆప్షన్. ఒకటి వాళ్ళు సింగిల్గా ఉంటేనేమో 75,000 కట్టాలి గోదావరి, దానికి 25,000 ఎక్స్ట్రా కట్టుకోవాలి. వాళ్ళు సింగిల్ రూమ్ ఇచ్చేస్తాం వాళ్ళకి సపరేట్గా. డెడికేటెడ్ కేర్ టేకర్ ఉంటాడు. లేదు నేను వేరే వాళ్ళతోటి అకామిడేట్ అవుతా అంటే వేరే వాళ్ళతో మాట్లాడి చూస్తాము. ఓకే మీరు అకామిడేట్ అయ్యేటట్లు ఉంటే అలా ఇస్తాం. లేదు నేను ఖాళీ చేసి వెళ్ళిపోతానని ఎవరైతే అంటారో 3 months అది పేమెంట్ కట్ చేసుకొని ఇస్తాం. ఇట్స్ రూల్ అది. 3 నెలలది ఏదైతుందో కట్ చేసుకొని ఇస్తాము. 5 లక్షల్లో 1,00,000 ఇవ్వరు, మిగిలిన 4 లక్షల్లో 3 లక్షలు పట్టుకొని ఇచ్చేస్తారు. 90% అయితే పోరు. ఒకవేళ పోతే ఆల్రెడీ క్యూలో ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు దొరకదు, అసలు ఛాన్సే లేదండి. వాళ్ళు ఎవరైనా కావాలంటే 1 year 6 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. మేబీ దొరకవచ్చు, లేకపోతే దొరకడానికి ఎలాంటి అవకాశాలు లేవు. కొత్త వాళ్ళు ఎవరైనా కట్టాలంటే ఇట్స్ టేక్ 4-5 years. అది కూడా ఇలాంటిది వస్తుందో తెలియదు కదా. ఇప్పుడు మీకు మంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడైతే చాలా మంచి పెట్టే ప్లాన్ ఉందా? అలాంటిది ఏం లేదండి. మేము ఉన్నదాన్ని సరిగ్గా చూసుకుంటే చాలు దాంట్లో. ఎందుకంటే ఎప్పుడైతే మేము వేరే బాగా రన్ అవుతుంది అంటే దాన్ని ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటారు కదా, సర్వీస్ అయినా. అవును, బట్ నేను చాలా ప్రాజెక్టులను చూసాము. ఎప్పుడైతే ఈ మెయిన్గా ఎదుగుతున్నప్పుడే వాళ్ళు వేరే దానికి డైవర్ట్ అయిన వాళ్ళు, ఇది ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి సక్సెస్ ఈజ్ ద రేట్ వెరీ లో. అందుకని చెప్పేసి మాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి మేము దేని జోలికి వెళ్ళదలుచుకోలేదు. అది ఒకటి ఉంది, ఒకదాని గురించే చేద్దామని చెప్పి దానికి బెటర్ సర్వీస్ ఇద్దామని. ఓకే, బెటర్ సర్వీస్ ఇచ్చేద్దామని చెప్పేసి. ఓకే. సో యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకుంటాను అన్నారు. అవునండి. ఏదైనా పని చేసుకోవాలనుకుంటారు వాళ్ళు, అట్లా ఏమైనా ఆప్షన్ ఉంటుందా? ఉందండి. మేము ఫైనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ కల్లా ఫైనల్ అవుతుంది. ఎవరైనా డబ్బు సంపాదించడం కాకపోయినా కూడా నేను మంచిగా ఉన్నా కదా, గట్టిగానే ఉన్నా కదా, పని చేసుకుంటాను, ఇస్తున్నామండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 500 మందికి మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా ఉన్నాం. దాంట్లో అందులో ఉన్న వాళ్ళు ఏదైనా చేసుకుంటాము అని అంటే ఉంటుంది కదండి. ఇప్పుడు దాంట్లో మేము ఏం చేస్తున్నామంటే వీళ్ళకి మొత్తం 200 మంది వస్తున్నారు. 200 మందిని 10 గ్రూపులుగా డివైడ్ చేస్తున్నాం. 20-20-20. దాంట్లో ఏం చేస్తున్నామంటే ఎవరికైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రత్యేకత దేంట్లో ఉందో కనుక్కొని ఆ పని అప్పచెప్తా ఉన్నాం వాళ్ళకి. ఏదైతే ఇప్పుడు యోగా గురువు ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ యోగా గురువు ఉంటే ఆయన గురువుగా ఇది చేసి ఎవరెవరైతే దానికి ఇది చేస్తూ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. అలా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఆ డాక్టర్స్కి దేనికి స్పెషలిస్ట్ ఉన్నారు ఆ పనులు చెప్పడానికండి. కొందరు అగ్రికల్చర్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరు హార్టికల్చర్ అంటే ఇష్టం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నామంటే వాటిది వాళ్ళకి అప్పచెప్పామనుకోండి, ఆ 24 hours ఏదైతుందో డే టైం అంతా గడిచిపోతుంది కదా వాళ్ళకి. అలా లేదంటే బోర్ కొట్టేస్తుంటారు. రకరకాల గేమ్స్, పండుగలు అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అలా బర్త్డేలు కూడా చాలా గ్రాండ్గా జరిపిస్తాం వాళ్ళకి. ఎవరిదైనా ఉండని ప్రతి పర్సన్ది గ్రాండ్గా జరిపిస్తామండి.
వాళ్ళు లైఫ్లో చూడనంత గ్రాండ్గా జరిపిస్తాం ప్రతి పర్సన్ బర్త్డే, వాళ్ళు చిన్న పెద్దని కాకుండా. విజిటింగ్ అవర్స్ మరి ఎవరన్నా రావాలి, ఇప్పుడు పిల్లలు వచ్చి ఉండాలనుకుంటారు అప్పుడు వాళ్ళ వాళ్ళ పేరెంట్ పర్మిషన్ తీసుకోవాలండి. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. మా పిల్లలు వస్తారు మేము ఓకే అని అంటే మాకు వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే మేము పిల్లల్ని ఇస్తాం. దానికి 25 రూమ్స్ కడతా ఉన్నాం సపరేట్గా. అవునా? సపరేట్ వాళ్ళకి ఉండొచ్చు, 1 వీక్ 10 days ఉండొచ్చు, దానికి ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఉంటాయి దాంట్లో. అప్పుడు వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ కోసమే సపరేట్గా వాళ్ళ గురించి సపరేటు. అండ్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు, నెల రోజులున్నా దే హ్యావ్ టు పే డైలీ పేమెంట్. అలా ఆ సిస్టమ్ కూడా పెట్టాము. అండ్ దీంతో పాటు ఎవరైతే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు మనమడు మనవరాళ్ళు అని ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడం కూడా ఇప్పుడు కమర్షియల్ మాదిరి. వాళ్ళు పిల్లలు అంటే పేరెంట్స్ తండ్రి ఒప్పుకుంటే తల్లి ఒప్పుకోలేదు, తల్లి ఒప్పుకుంటే తండ్రి ఒప్పుకోలేదు. అలాంటివి మేము ఏం చేస్తున్నాం, కొన్ని స్కూళ్ళని కాలేజీని మాట్లాడి ఎక్స్కర్షన్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తూ ఉన్నాం. అప్పుడు పిల్లల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని తెలుసుకుంటారు ఎంతో కొంతమంది. వీళ్ళు కూడా వాళ్ళు చిన్నపిల్లల్ని చూస్తే అదొక డిఫరెంట్ మెంటాలిటీ. వాళ్ళ సైకాలజీ ఎవరైతే వాళ్ళ మన్మరాలను చూడాలనుకున్న వాళ్ళు లేని వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఉండొచ్చు. ఆ అకామిడేట్ నైట్ స్టే మేమే ఇస్తున్నాం అక్కడ పిల్లలకి భోజనాలతో పాటు. ఇది కూడా కల్పిస్తూ ఉన్నాం దాంట్లో. ఇది మానవ సంబంధాలు ఏదైతే పోతాయని అంటున్నాం, ఎప్పుడో వారధిలాగా మా చేతన చేద్దాం, ఇది బాగుంది అని చెప్పేసి ఆ పిల్లల్ని తీసుకురావడము, ఒక్కొక్క స్కూల్ని ఎంచుకొని తీసుకొచ్చి అక్కడ ఒక నైట్ ఇప్పించేసి మళ్ళీ పంపించడము. అంటే వాళ్ళు కూడా లైఫ్ స్టైల్, ఈ జీవితం అంటే ఏందో తెలుసుకోవాలి కదా. ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది, చెప్పకపోతే ఏది తెలియదు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో 4 మనుషులు ఉంటే ఇంట్లో 8 మొబైల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 మొబైల్స్ యూజ్ చేస్తాం. ఆ మొబైల్స్కి టైం సరిపోవట్లేదు. ఇక వీళ్ళు పేరెంట్స్ పిల్లలు మొబైల్స్ అలో చేస్తారా? మొబైల్స్ అందులో అలో చేస్తాం. అందరికీ మొబైల్స్ అలో ఇస్తాము. వాళ్ళకి వైఫై 24 hours వైఫై ఉంటుంది. వాళ్ళ పిల్లలతో టీవీలో మాట్లాడుకోవచ్చు. ప్రతి రూమ్కి 50 inches టీవీ ఉంటుంది. దాంట్లో రూమ్లో కనెక్ట్ చేసి ఇస్తారు. మా టీం ఉంటారు, స్పెషల్ టీం కనెక్ట్ చేస్తే వాళ్ళు మాట్లాడచ్చు దాంట్లో. ఓకే. సో ఇలాంటి చోట పెద్ద సమస్య ఏంటంటే ఎంప్లాయీస్. ఇప్పుడు మీకున్నంత సర్వీస్ మైండ్ ఎంప్లాయీకి ఉండకపోవచ్చు. నా జీతం నాకు వస్తే చాలనుకుని చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ సర్వీస్ మైండ్ తోటి దొరకాలి అంటే దొరకకపోవచ్చు మీకు. మరి ఆ సమస్య ఎట్లా సాల్వ్ చేస్తారు? ఇప్పుడు మా దగ్గర వచ్చే ఎంప్లాయ్మెంట్కి వెల్ ట్రైనడ్ ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్కి మేము ఒకటే చెప్తూ ఉంటాం ట్రైనింగ్లో కూడా, ఇది జీతం నెల 30 రోజులు పనిచేస్తే జీతం వచ్చేది కాదు. ఇట్స్ యువర్ ఓన్ ప్రాజెక్ట్. ఎంతమంది ఉంటే అంతమంది సొంత ప్రాజెక్టు. ఎవరిది మా నెల జీతం ఉంది పని చేస్తున్న వస్తా అలాంటివి వాళ్ళ మనసులోంచి తీసేస్తాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే ఎన్ని రోజులు ఉంటే యు ఆర్ ద ఓనర్. మీరు 2 నెలలు పని చేస్తారా, 3 నెలలు పని చేయండి, యు ఆర్ ద కంపెనీ ఈజ్ ద యువర్ ఓనర్. మీరే కంపెనీకి బాస్, మీరే ఓనర్. అంతేగాని మీరు జీతం పని చేస్తున్నాం. అది ఎప్పుడైతే అలాంటి మెంటాలిటీ తోటి ఉంటారో, ఇది నాదే అని పని చేస్తూ ఉంటారో, డెడికేటెడ్గా వర్క్ చేస్తారు దాంట్లో. అలాంటి ఎంప్లాయీని మేము అపాయింట్ చేస్తాం. సో ఎంప్లాయీకి కూడా ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఎంప్లాయీస్కి ఏజ్ లిమిట్ ఏం పెట్టలేదండి. అనుభవజ్ఞుల వాళ్ళ చేతనే మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెడతాం. ఇలాంటి మీరు అన్నట్టు మా దృష్టికి వస్తే ఇమీడియట్ టర్మినేట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళని పెద్దవాళ్ళని చూసుకోవడానికి వీళ్ళకి ఉద్యోగం కల్పిస్తాం. అలాంటప్పుడు వీళ్ళు చూసుకోకపోతే వీళ్ళు ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతో వాళ్ళతో పని ఉండదు కదా. ఓకే. ఒక కాలర్ ఉన్నారండి న్యూ జెర్సీ నుంచి, పేరు ప్రభాస్ గారు, అడగండి మీ ప్రశ్న. అండి వినిపిస్తుందా? వినిపిస్తుంది. ప్రభాస్ గారు వినిపిస్తుంది, మీ ప్రశ్న అడగొచ్చు. లైవ్ చూస్తున్నాను. ఓకే సార్. నేను చూస్తున్నాను. అక్కడ ద ఓన్లీ క్వశ్చన్ ఇస్, కొంతమంది ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తారు, బట్ ఇన్ రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో ఐ షూర్ దట్ మీరు చెప్పేది అంతా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి. నమస్తే అండి, నేను భోజిరెడ్డి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అండి, మీ ఎక్స్పెక్టేషన్ మేము ఏదైతే చెప్తున్నామో మోర్ దెన్ దట్. వాళ్ళు వచ్చి ఉండొచ్చు, చూసుకోవచ్చు, నచ్చితేనే వాళ్ళు ఉండొచ్చు అండి. నచ్చకపోతే వాళ్ళ ఎలాంటి డబ్బులుగా డిడక్షన్ చేయకుండా వాళ్ళకి రీఫండ్ కూడా ఇస్తాం దాంట్లో. మా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి, ఏదైతే మీరు అనుకుంటున్నారో మోర్ దెన్ 5 star ఫెసిలిటీ. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మంచి ప్రాజెక్ట్ అన్నది. అతని క్వశ్చన్ ఏంటంటే అన్ని బాగా చెప్తున్నారు, అంత బాగుంది, బట్ రియాలిటీలో నిజంగా అట్లా ఉంటుందా? మోర్ దెన్ దట్ అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే మేము చెప్పామో దానికంటే బాగుంటుందని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా. సో ఇప్పుడు గవర్నర్ గారు కూడా మీ బ్రోచర్ని లాంచ్ చేసి అప్రిషియేట్ చేశారు. ఆయనకి ఏం నచ్చింది, ఎలా అనిపించింది? ఒకటండి, ఇంత పెద్ద ప్రాజెక్టు సిటీని వదిలేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కడుతూ ఉన్నాం కదండి. విలేజ్ చుట్టూరుగా కొండలు,
ఆ వాతావరణంలో కట్టడం అనేది ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇంత ప్రాజెక్ట్ అక్కడ వెళ్ళి ఇంతమందికి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒక ఎల్డర్స్ని తీసుకొని ఇన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ గురించి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత డేర్తో చేస్తున్నారు కాబట్టి చాలా మెచ్చుకున్నాడు. దాంట్లో ఇంత బాగా ఏదైతే మేము ఫెసిలిటీ చెప్పాము చూడండి, హాస్పిటల్ ఫెసిలిటీ, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హెలికాప్టర్లో మూవ్ చేస్తామని చెప్పాము. ఇంకోటి ఇది డివైస్ ఇస్తామని, బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఇప్పుడు 24 hours మానిటరింగ్ ఉంటుంది. ఇట్స్ అ న్యూ డివైస్. అదొకటి. పైగా ఇంకోటి వాళ్ళని కేర్ తీసుకుని ఈ వాష్రూమ్లలో కూడా హైడ్రాలిక్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎవరైతే ఏజ్ ఉండి వాళ్ళు మోకాళ్ళ నొప్పితో లేవలేరో దానికి ఆ మిషన్స్ హైడ్రాలిక్ సిస్టమ్ తోటి హ్యాండిల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్ అదే లేపుతూ ఉంటుంది. ఇట్స్ న్యూ టెక్నాలజీ అంతా. ఇలాంటిది ఎక్కడ లేదు. ప్రతి రూమ్లో అది ఉందా? ప్రతి రూమ్లో ఉంటుందండి. ఈ ప్రతి రూమ్లో అలాంటిది పెట్టిస్తూ ఉన్నాం. దాంట్లో అంత కేర్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మా మీద నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకానికంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ మేము సర్వీస్ ఇవ్వాలి. అప్పుడే మేము మాట్లాడిన దాని కమిట్మెంట్ ఏదైతే ఇందాక సార్ మాట్లాడారు కదా, ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకోవడం. దాన్ని ప్రాజెక్ట్ని చేయడం ఒక ఎత్తు అండి, దాన్ని కంటిన్యూ చేయడం అంతకంటే ఇది మెయిన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీలు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎవరైతే ఉన్నారో మాకు ఇది బాగలేదు అది బాగలేదని ఛాన్స్ ఇవ్వద్దని. వై విల్ గివ్ ఛాన్స్ టు దెమ్ బికాజ్ వీఆర్ గివింగ్ ద కమిట్మెంట్ టు దెమ్. ఓకే. సో ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ అనుకున్న వాళ్ళ కోసం ఇంకేదన్నా అక్కడ ఏదన్నా తక్కువలో ఏమన్నా చూడగలుగుతారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికంటే లేదండి. ఇన్ ఫ్యూచర్లో ఒక 5-6 సంవత్సరాల తర్వాత అలాంటిది ఏమన్నా పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మేము చేపిస్తామండి అది. ఓకే. సో ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కోసం ప్రత్యేకంగా ఏమన్నా వాళ్ళకు ఒక వింగ్ కానీ వాళ్ళకి ఏదైనా స్పెషల్ ఏదైనా ఉందా? అట్లాంటిది ఏం లేదండి. మాకు అందరూ ఒకటే అండి. ఎన్ఆర్ఐ ఎవరైనా అందరూ ఒకటే, అందరూ డబ్బులు పే చేస్తారు అది. బట్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే మేము డైరెక్ట్ అక్కడికి రావాలనుకున్న వాళ్ళకి ఒకటండి, మీకు ఫ్లైట్ టికెట్లతో పాటు హెలిప్యాడ్ అరేంజ్ చేస్తాం. దాని ఛార్జెస్ మీరు పే చేసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఎస్ఏ నుంచి వచ్చారు, వాళ్ళకి ఇమీడియట్గా అక్కడ పేరెంట్స్ చూడాలనే ఏదైతే ఆతృత ఉంటుందో వాళ్ళకి మీకు వెహికల్ ఇస్తాం, ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. ఇప్పుడు అన్ని ఇన్నోవా వెహికల్ తీసుకుంటున్నాము, ఇన్నోవా పెద్ద వెహికల్స్. దాంట్లో వెనకాల బెడ్ ఉంటుందండి. పెద్దవాళ్ళు జర్నీ చేయలేని వాళ్ళు పడుకోవచ్చు దాంట్లో. దాని లాస్ట్ ఇస్తాం చేస్తున్నాం. 5 వెహికల్స్ కూడా బెడ్స్ తయారు చేపిస్తున్నాం. వాళ్ళని ఇమీడియట్గా హెలికాప్టర్లో మూవ్ చేస్తాం. దే హ్యావ్ టు పే ద ఛార్జెస్. ఓకే. ఒక కాలర్ ఉన్నారు, మేఘన గారు, అడగండి మీ ప్రశ్న. సైలెంట్లో పెట్టేసేయండి. హలో సార్. హలో, నమస్తే అండి. నమస్తే సార్. ఇది ఇప్పుడు ఎల్డర్స్ కోసము మీరు ఏదైతే డీటెయిల్స్ చెప్తున్నారో మేము చూస్తున్నాము స్టార్టింగ్ నుండి. కొంచెం ఫెసిలిటీస్ అవి ఎలా ఉంటాయి ఒకసారి చెప్తారా అండి? ఫెసిలిటీస్ వచ్చేసి ఒకటండి, అందులో రూమ్లో వీళ్ళు ఉండే రూమ్ ఫెసిలిటీ, రూమ్కి 2 ఉంటారండి, ఎవరి బెడ్ వాళ్ళకి. దాంట్లో వాష్రూమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఎవరి వాళ్ళకి వాష్రూమ్స్ పెద్దగా ఉంటాయి. అండ్ కంబైన్డ్ వచ్చేసి సోఫా అండ్ టీవీ మాత్రమే వాళ్ళిద్దరికి కంబైన్డ్ ఉంటుంది. కేర్ టేకర్ కూడా 2 ఉంటాడు. ప్రతి 8 అవర్స్కి ఒకసారి షిఫ్ట్లు మారుతారు. వాళ్ళ గురించి అంటే రోజుకి 2 కేర్ టేకర్స్ ఉంటారు వీళ్ళకి. బయట వెళ్ళాలి వీళ్ళు ఫుడ్ కూడా, ఇప్పుడు మేము వెళ్ళలేము అంత దూరం రెస్టారెంట్ కంటే, బ్యాటరీ కార్స్ ఉంటాయి. అది కూడా లేదు అని అంటే వీళ్ళే ఫుడ్ రూమ్కి తీసుకొచ్చిస్తారు టైం టు టైం. ఈ టైం ఏంటంటే వాళ్ళు వచ్చి వీళ్ళకి గుర్తు చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్, వాళ్ళ మాత్రలు అండ్ డిన్నర్ కూడా అండి. ఓకే. సో ఇప్పుడు October 2nd ఓపెనింగ్ అండి. October 2nd ఓపెనింగ్. ఓకే. ఇంకా అప్పుడు ఇంకా అంత కంప్లీట్ అయిపోతుందండి. అన్ని కూడా ఇంకా ఆ రోజు నుంచి ఇంకా స్టార్ట్. ఆ రోజు నుంచి స్టార్ట్. ఇంకోటి ఎవరైతే ఇంకోటి ఆ బుకింగ్స్లో కూడా కొంతమంది మేము డిసెంబర్లో జాయిన్ అవుతాము, నవంబర్లో జాయిన్ అవుతాము అని చెప్తా ఉన్నాము. వాళ్ళకి కాన్సిడరేషన్ చేస్తూ ఉన్నాం. ఓకే. 1 month ఇస్తూ ఉన్నాం టైం. ఎందుకంటే వాళ్ళు వచ్చి అన్ని ఫ్యామిలీతో మాట్లాడుకోవాలి అండ్ వాళ్ళ పిల్లలతో ఇంటిమేషన్ చేయాలి. కాబట్టి మాకున్న ఒక దాదాపు 14 members, కొంతమంది నవంబర్లో, కొంతమంది డిసెంబర్లో జాయిన్ అవుతున్నారు. ఒక 2 families జనవరిలో కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. ఆ రోజు నుంచే వాళ్ళకి ఒక రెంటల్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం, అంటే స్పెషల్ రిక్వెస్ట్ మీద. హోల్డ్ చేసి పెడుతున్నారు. హోల్డ్ చేసి దీంట్లో ఒకటండి, మేము 1 నెల లేట్ అయితే నెలకు జరిగే నష్టం 1.5 కోటి మాకు. మా రూమ్స్ కానీ మేము సర్వీస్ 1 నెల లేట్ చేసామనుకోండి, జరిగే నష్టం 1.5 కోటి వస్తుంది మాకు. అంటే ఆ టైం కమిట్మెంట్ ప్రకారమే వీ హ్యావ్ టు ఫినిష్ అండ్ వీ స్టార్ట్ ద సర్వీస్ టు దెమ్. అట్లానే
బాగుందండి, మీ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు వినలేదు నిజంగా. నేను యూనిక్ ప్రాజెక్ట్. యా, ఫారిన్ కంట్రీస్ లో కూడా గవర్నమెంట్ అన్ని ఇస్తుంది, కొంచెం అవన్నీ కూడా డిఫరెంట్ గా విన్నాం. కానీ మన ఇండియాలో, మన తెలంగాణలో ఇలాంటిది మీరు ఒకటి స్టార్ట్ చేస్తున్నారంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మాది మారుమూల ప్రాంతం అండి. ఎగ్జాక్ట్లీ. కుబీర్ మళ్ళీ మా నిర్మల్ డిస్టిక్లో మరీ బ్యాక్వర్డ్ అంటే కుబీర్ మండల్ వస్తుంది, అక్కడే ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము. వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అక్కడ లోకల్ పీపుల్స్ కూడా సంకల్పం మంచిగా నెరవేరాలి, మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.